బెజవాడ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి కేసినేని చిన్ని ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. చిన్ని గారు, ఎలక్షన్ మూడ్ స్టార్ట్ అయిపోయింది, హడావుడి కూడా ఎక్కువగా మీ కాన్స్టిట్యున్సీలోనే కనపడుతుంది. మీకు ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఇవాళ విజయవాడ నగరమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం తెలుగుదేశం బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇవాళ అన్ని రకాల ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, మైనారిటీలు ముఖ్యంగా తెలుగుదేశం ఓటేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వెలిగించుకుందాం. ఏదో ఒక్క ఛాన్స్ ప్రభుత్వం అని జగన్ గారు ఏదో ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఈ ఛాన్స్ వల్ల మన బతుకులన్నీ దారుణంగా ఉన్నాయి. కాబట్టి మన బతుకులు బాగుపడాలి అని, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అటువంటి వ్యక్తిని ఎప్పుడెప్పుడు ఎన్నుకుందామని ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా, ఎప్పుడు భారీ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుందామని ఎదురు చూస్తున్నారు. బెజవాడ పార్లమెంట్ అనేది గత 2 సార్లు, అంతకుముందంటే కాంగ్రెస్కు పట్టు ఉండేది, ఆ తర్వాత గత 2 సార్లు కూడా టీడీపీఏ విజయం సాధించింది. సో ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ ఈసారి టీడీపీఏ గెలుస్తుందంటానికి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకని ఉంటుంది? మీరు చూస్తే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పుడు ఎక్కువగా అర్బన్ పాపులేషన్ ఉన్న నియోజకవర్గం, అత్యధిక మంది చదువుకున్న వాళ్ళందరికీ రోజు కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిరోజు అర్థమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు వెనకబడిన వర్గాలకు కూడా ఈ సోషల్ మీడియా వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ అవేర్నెస్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన క్రమంలో వాడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి చేసింది, 2019 నుంచి 24 వరకు ఎట్లా మోసపోయాం, ఇటువంటివన్నీ వారు ఆలోచిస్తున్నారు. ఇందులో ఇక్కడ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం విజ్ఞులైన ఓటర్లు వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే తేడా ఏంటి 14 to 19 గవర్నమెంట్కి, 19 to 24 గవర్నమెంట్కి ఏంటో తేడా ఏంటో వాళ్ళకి బాగా అర్థమైంది. ఇంకా ఈసారి భారీ మెజార్టీ, అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు మీరే పోటీ చేస్తున్నారా? అంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మీకు. అధిష్టానం ఆదేశించేవి పొత్తులు నిర్ణయం ఇంకా జరుగుతుంది, పొత్తుల డిస్కషన్ జరుగుతుంది. పొత్తుల నిర్ణయం అయినాక తెలుగుదేశం అభ్యర్థి ఎవరు అనేది మా అధిష్టానం చూసుకుంటాం. అంటే మా మీడియా సర్కిల్లో కానీ మీ పార్టీలో కానీ జరుగుతున్నది మొత్తం డిస్కషన్ కేసినేని చిన్ని ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని. సరే, ఓకే, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, పార్టీ నుంచి ఆదేశాలు రాకుండా. సరే, అది పక్కన పెడదాం. కేసినేని చిన్ని ఎంపీ అభ్యర్థిగా నిలబడితే చిన్నిని ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఇవాళ ప్రజలు చెప్తున్నా కదండి, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఇవాళ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విజయవాడ బ్రహ్మాండమైన వైబ్రేషన్ ఉండేది. విజయవాడ ఎన్నో పండుగలు జరిగాయి. మీరు చూస్తే నేవీ డే అనేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్ డే అనేవాళ్ళు, ఇట్లా రకరకాలు చేయటమే కాకుండా ఇప్పుడు కృష్ణా పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్నో రోడ్లు వచ్చినాయి. చెప్తే 2014 నుంచి 19 మధ్యలో 34 రోడ్లు డబల్ రోడ్లు అయినాయి. మీరు చూస్తే విజయవాడ అభివృద్ధి అనేది 14-19 మధ్య ఒక నవశకం. 19 నుంచి ఇప్పుడు వరకు ఒక్క రోడ్డు కాదు కదా, ఒక్క గుంట పూర్తిన పాపాన్ని కూడా లేదు. మనం రూరల్ ప్రాంతానికి వెళ్తే ఎక్కడ చూసినా కార్లు కానీ ఇది కానీ దారుణంగా ఉన్నాయి. అసలు ముందు విజయవాడ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ముందు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటేనే విజయవాడ గుర్తుంది. అటువంటి చోట ఎన్నో లారీలు, బస్సులు, ట్రాక్టర్లు ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఇక్కడ నిజంగా వాటిని వాడాలంటే వాళ్ళ రోడ్ల పరిస్థితి చూస్తుంటే ఈ యాక్సిల్ కాదు, చాసిస్ కూడా విరిగిపోయే పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి మొత్తం. అంతేకాకుండా 14 నుంచి 19 వరకు ఎన్నో భవన నిర్మాణాలు జరిగినాయి. నిర్మాణ కార్మికులు కానీ అంటే ఒకదానికి ఒకటి కనెక్టెడ్. ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, లారీలు, ఐరన్ లోడ్ తేవచ్చు, ఇసుక తేవచ్చు, ఇంకోటి తేవచ్చు, తర్వాత భవన నిర్మాణం జరగాలి, నిర్మాణ కార్మికులు ఉంటారు, ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉండేది 14 నుంచి 19 దాకా. ఇవాళ ఎవరైనా కొత్త భవనం నిర్మించే వాళ్ళే లేరు, ఉన్న భవనాలకే అద్దెకిచ్చే పరిస్థితులు. మీరు చూస్తే ఆ రోజు జరిగిన రికార్డు స్థాయిలో నిర్మాణాలు జరిగినాయి. అంటే వాళ్ళకి రోజువారీ జీవనోపాధి కార్మికులందరికీ పోయింది. మీరు చూస్తే మొన్న ఒకరోజు ఐరన్ యార్డ్కి వెళ్ళాం. ఐరన్ యార్డ్లో చెప్తున్నారు వాళ్ళు, సార్ ఇదివరకు 1000 రూపాయలు వచ్చేదండి, ఇప్పుడు 400 రూపాయలు కూడా మేము రావట్లేదు, ఇంత దారుణమైన పరిస్థితులు మాకు ఉన్నాయండి. మేము అన్నా క్యాంటీన్ కోసం వెళ్తే ఏంటని అడిగితే అంటే ఒకదానికి రిలేటెడ్. మీరు భవన కార్మికులే కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, ఆటోమొబైల్ రంగం కావచ్చు, లేకపోతే హోటళ్ళు కావచ్చు, లేకపోతే ఇవాళ బట్టల షాపులు కావచ్చు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అనేది ఓన్లీ 3 జంతకే వెళ్తుంది. ముఖ్యమంత్రి అనుచరులు 3 జంతకే వెళ్తుంది. కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు వాళ్ళు చూస్తే వైన్ షాపులు గవర్నమెంటే, అంటే వాళ్ళే, ఇసుక వాళ్ళే, మైనింగ్ వాళ్ళే, ఏ రంగం చూసినా వాళ్ళు తప్పితే ప్రజల చెంతన ఏది లేదు. కాబట్టి చాలా బాధల్లో ఉన్నారు. అంతేకాకుండా కార్మికులు బాధల్లో ఉన్నారు. రోజువారీ కార్మికులు ఎక్కువ విజయవాడ నగరంలో.
అటువంటి వారందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాం, ఏం చేసాం. రేపు రాబోయే రోజుల్లో మనకు అమరావతి రావాలి, మనకు రాజధాని రావాలి, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఒక్కళ్ళ ఉద్యోగాలకి మీరు చూస్తే ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు ఎన్నెన్నో రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు మన రాష్ట్ర యువత. వాళ్ళ ఉన్న యువత అంతా మిగిలిన యువత అంతా గంజాయి మత్తులో ఉంటున్నారు. కాబట్టి వారందరికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే దశ నిర్దేశం. యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తే ఎన్నో ఎన్నో సంఘాలు, కాపు కార్పొరేషన్ అన్నారు, బీసీ సంఘం, ఎన్నో లోన్లు ఇచ్చాం. ఆ టైంలో విదేశీ విద్య, ఒక కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది విదేశీ విద్యకి వెళ్ళారు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది వెళ్ళారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలామంది స్వయం ఉపాధి, అంటే కార్లు కొనుక్కుని ట్యాక్సీల కింద తిప్పడం, ఇట్లా ఎన్నో చేశారు. వాళ్ళ కార్పొరేషన్ ఉన్నాయి, ఒక్కదానికి నిధులు లేవు. ఇటువంటి ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా దారుణాలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నాయి, 27 పథకాలు రద్దు చేసింది ఈ గవర్నమెంట్. కాబట్టి వీళ్ళందరూ వ్యతిరేకుతున్నారు. దానితో పాటు ఇవాళ ఎవరైతే క్రమశిక్షణ గల వాళ్ళు ఉన్నారో అటువంటి వారిని కార్యకర్తలు ఆదరిస్తున్నారు. ఇవాళ వచ్చారు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా చాలామంది సీట్ రాదనేపాటికి ఫ్యాషన్ అయిపోయి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. ఇప్పుడు 9.5 సంవత్సరాలు కొంతమంది ప్రజాప్రతినిధులు మాతోనే ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రజల్లో తిరగట్లేదని చంద్రబాబు నాయుడు గారు కోపపడితే దాన్ని తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి వెళ్ళిపోయి పార్టీని విమర్శిస్తారు. మరి ఇన్ని రోజులు 9.5 సంవత్సరాలు గుర్తురాని థింగ్స్ వాళ్ళు గుర్తొస్తాయి. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవన్నీ గమనించి ఎవరైతే క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే సేవాభావంతో ఉన్నారో, ఎవరైతే ప్రజల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను సేవ చేశారో అటువంటి వ్యక్తులను గెలిపించుకుంటారు విజయవాడ ప్రజలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడలో ఘన విజయం సాధించబోతుంది. ఇందాక నుంచి ఇవన్నీ చూస్తున్నామండి. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మొత్తం జనాలందరికీ. అంటే ఏమిటంటే మీరు కరోనా వచ్చిన కాడి నుంచి చిన్న చిన్న వ్యాపారస్తుల పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఇవాళ తోపుడు బళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది, అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. నిజంగా అన్నా క్యాంటీన్లు ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు చూస్తే 5 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు. అంటే నెలకి 450 రూపాయలు, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనంతో ఒక పేదవాడి బతుకు కడుపు నింపేవాళ్ళు. ఆయన ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. రద్దు చేయగానే మా పార్టీ అధినేత ఒక పిలిపించారు, మనం వచ్చేదాకా పార్టీ తరఫున నడపండి, రాగానే ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. దాని వైజ్గా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు చూస్తే 6 అన్నా క్యాంటీన్లు పెట్టాం. దాదాపు రోజు 2000 మందికి మేము అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం సరఫరా చేస్తాం. ఈ వ్యాన్ ద్వారా మొత్తం 6 కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది. ఇక్కడ సెంట్రల్ కిచెన్ కూడా ఒకటి పెట్టి